గుల్మార్గ్ ట్రిప్‌కెళ్ళి వచ్చిన తర్వాత 2 డేస్ నుంచి మాకు బ్రేక్‌ఫాస్ట్ లేదనమాట. సింపుల్‌గా అయిపోద్దని చెప్పి మ్యాగీయే చేసి పెడుతున్నాను. మా ఇంట్లో మ్యాగీ ఎవ్వరిమి ఎక్కువగా యూజ్ చేయము. కాకపోతే సిట్యుయేషన్ అలా డిమాండ్ చేసిందనమాట. మరేం చేస్తాం చెయ్యక తప్పలేదు. గుల్మార్గ్ వెళ్ళినప్పుడు నా ముందు నడిచిన వాళ్ళందరూ జారిపోయి కింద పడేసరికి నాకు నవ్వొచ్చింది. ఏంటి ఈళ్ళకి నడవడం కూడా రాదని చెప్పి. నేను కూడా అలాగే పడతానని చెప్పి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు తెలుసా? వితిన్ సెకండ్స్‌లో కింద పడిపోయాను. ఇంక ముందుకో ఎనక్కో పడితే నా పని అయిపోదును. ముందుకు పడితే నా పళ్ళన్నీ ఇరిగిపోదును. ఓన్లీ సైడ్‌కి పడడం వలన ఈ చెయ్యి, కాళ్ళు ఒక్కటే నాకు పెయిన్ వస్తుందనమాట. పడి ఈ రోజుకి వారం రోజులు అయింది గానీ పెయిన్ మాత్రం తగ్గలేదు. ఎంత గట్టిగా దెబ్బ తగిలిందంటే ఆ రోజు ఫుల్ స్నోఫాల్ అవ్వడం వలన ఫుల్ గా చలేసేసి ఆ చెల్లు నాకు పెయిన్ తెలియలేదు. ఆ నెక్స్ట్ డే నుంచి ఒకటే పెయిన్ వస్తుంది. ఇదైతే నా లెఫ్ట్ హ్యాండ్ చూడండి. ఇది ప్రెస్ చేసేసరికి రెండు కలిసాయి కదా. ఇప్పుడు రైట్ హ్యాండ్ తో ప్రెస్ చేస్తాను చూడండి. అస్సలు దగ్గరికి రావట్లేదు. అసలు పవరే లేదు నా రైట్ హ్యాండ్ లో. అలా అయిపోయింది అనమాట. ఆ ఎంకన్న బాబు దయ వల్ల పెద్ద దెబ్బ ఏం తగలలేదు, చిన్నగానే తగిలింది. కొంచెం ఎక్సర్సైజెస్ చేస్తే తగ్గిపోద్ది. గుల్మార్గ్ ట్రిప్ ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఇంకెవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్.